ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ను చంపేశారంటూ ప్రచారం అయితే జరుగుతోంది. ఇమ్రాన్ హత్య చేశారు అంటోంది ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ. దీంతో పాకిస్తాన్లో పీటీఐ నేతలు ఆందోళనలు చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పాక్ పరిణామాలపై ఆర్మీ చీఫ్ అత్యవసరంగా భేటీ కూడా అయ్యారు. పాకిస్తాన్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ను చంపేశారంటూ ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్లు చూస్తున్నాం. ఇమ్రాన్ను హత్య చేశారంటోంది ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ. దీంతో పాకిస్తాన్లో పీటీఐ నేతలు ఆందోళన చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పాక్ పరిణామాలపై ఆర్మీ చీఫ్ అత్యవసరంగా భేటీ అయ్యారు కూడా. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరిన్ని అదనపు వివరాలు అందిస్తారు. మధు, యాక్చువల్గా మాజీ అధ్యక్షుడు, ఏం జరుగుతోంది? ఇమ్రాన్ ఖాన్ని ఆల్రెడీ జైల్లో చంపేశారంటూ ఆఫ్ఘాన్ ప్రచారం చేస్తోంది. అయితే ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే, పాక్కి ఆఫ్ఘనిస్తాన్కి గత కొన్నాళ్లుగా పడటం లేదు. సో ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? అండ్ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది ప్రజెంట్? ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణం క్రియేట్ చేయడంలో అక్కడ ఉన్నటువంటి పార్టీలే ప్రధాన కారణంగా మారిపోతున్నాయని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా అయితే మనం చెప్పవచ్చు. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇమ్రాన్ ఖాన్, ఎందుకంటే అతను పూర్తిగా కూడా క్రికెటర్ అవ్వచ్చు, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అక్కడ అధ్యక్షుడిగా అయ్యారు, ఆ తర్వాత మొత్తం ఎన్నెన్నో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటి కూడా చూశారు. అయితే ఆ తర్వాత ప్రస్తుతం ఆయన గురించి ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఆయనను జైలులో చంపేశారు అనేటటువంటి ప్రచారం. మరి అందులో నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు, కానీ ఇమ్రాన్ హత్య చేశారంటే కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి రక్షణ శాఖ అయితే ఈ ప్రకటన చేసింది. దాంతో పాటు పాకిస్తాన్ లో పీటీఐ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో నిజం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆందోళన అయితే చేపట్టింది. దీంతో లాఠీ చార్జ్ కూడా జరిగింది. పాక్ పరిణామాలపై ఇప్పటికే ఆర్మీ చీఫ్ అయితే ఒక కీలకమైనటువంటి భేటీ ఏర్పాటు చేసినప్పటికీ కానీ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి, ఇమ్రాన్ ఖాన్ నిజంగానే హత్య చేయబడ్డాడా అనేది కూడా తెలియదు. ఇక్కడ చేసింది ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి రక్షణ శాఖ. సో వాళ్ళు ఎంతైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మోర్ ఇంపార్టెంట్. సో ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ సేఫా నాట్ సేఫా, నిజంగానే ఇందులో నిజం ఉందా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఒక గందరగోళం, అంటే పాకిస్తాన్ అంటేనే ఏదో పర్ఫెక్ట్ కంట్రీ అనుకుంటే తప్పిదమే. పాకిస్తాన్ అంటేనే అనేక పక్కనోడి విషయంలో వ్యూహంగా వ్యవహరించి అక్కడ వాళ్ళ చేతుల్లోనే మళ్ళీ ఎదురు దెబ్బలు తిన్నాము, తమంతట తామే ఒకరి మీద ఒకరు గొడవలు చేసుకోవడము, ఇదే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధాన పార్టీల లక్ష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాదు. సో ఈ ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ లో నెలకొని ఉంది. ఇప్పటికే పీటీఐ నేతలు ఆందోళన చేయబట్టారు. వాళ్ళు కూడా ఇమ్రాన్ ఖాన్ చూపించాలంటూ కూడా పదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు గోయింగ్ ఆన్ ఏం జరగబోతుంది, ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి పైన పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏమైనా ఒకటి ప్రకటన చేస్తే తప్ప ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నాడు అనే దాంట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ మధు.